మీ శ్రమ వృధా కాలేదు. రాజ్యాధికారం కోసం రాష్ట్రమంతా కలియ తిరిగారు. 1364 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. నేటితో పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు ఏడాది. శ్రమజీవుల కష్టాలను శ్రమించి తెలుసుకున్నారు. నిధుల నియామకాల ఆత్మగౌరవం క్రమక్రమంగా అభివృద్ధి. అమరుల ఆశయాలకు కొత్త నంది పలకబోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. చాలా కష్టపడ్డాడు బట్టి విక్రమార్కు. తెలంగాణ రాష్ట్రం రావడానికి 40 సంవత్సరాలు కాంగ్రెస్ నమ్ముకొని ఎన్నో ఇబ్బందులకు గురి చేసినప్పటికీ కేసీఆర్ అనేకమైనటువంటి ఆఫర్లు ఇచ్చినప్పుడు కూడా బట్టన్న వాటన్నిటి కూడా పక్కన పెట్టేసిండు. అవన్నీ పక్కన పెట్టి తన లక్ష్యం కోసం పోరాటం చేసిండు. రేవంత్ సర్కార్ రావడానికి రేవంత్కు అన్నదమ్ముల్లాగా అండాదండగా ఉండి ఇవాళ శ్రమించినటువంటి శ్రామికుడు. ఆయన చేసినటువంటి పాదయాత్ర కూడా 1364 కిలోమీటర్ల పాదయాత్ర వేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మందిని కూడా ఒక్కటి చేసిన నేపథ్యం ఉంది. అక్కడ రాహుల్ గాంధీ జోడయాత్ర చేసి దేశమంతా తిరిగినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో 1364 కిలోమీటర్లు తిరిగినటువంటి బట్టి ఆయన శ్రమ వృధా కాలేన నేపథ్యం కూడా చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ్ చేసే పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నేటితో ఏడాది పూర్తి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశం. నాడు సీఎల్పీ నేతగా బట్టి విక్రమార్క తన పాదయాత్రను మార్చి 16 ఆదిలాబాద్ జిల్లా బోధి నియోజకవర్గం పిప్పిరి నుంచి ప్రారంభమైన పాదయాత్ర జూలై 2న ఖమ్మం నగరంలో ముగిసింది. నాడు నిరాశతో నిండిన కాంగ్రెస్ పార్టీ కేడర్తో బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర సరికొత్త ఉత్సాహాలు నింపింది. బట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మొత్తంగా 109 రోజుల పాటు కొనసాగింది. సుమారు 700కు పైగా గ్రామాలు మీదుగా బట్టి విక్రమార్క 1364 కిలోమీటర్లు నడిచారు. పాదయాత్ర మొత్తంగా 17 జిల్లాలో 30 నియోజకవర్గాల మీదుగా కొనసాగింది. ఈ పాదయాత్రలో 100కు కార్నర్ మీటింగ్స్ మంచిర్యాల, జడ్చర్ల, ఖమ్మంలో భారీ బహిరంగ సభలు జరిగాయి. మంచిర్యాల సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఖమ్మం బహిరంగ సభకు ఏఐసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అప్పటి వరకు ఎవరు వెళ్ళడానికి సాయించని మార్ముల్లా గ్రామంలో కొండల అడవుల్లో నివసం ఉండే ఆదివాసులు, గుడాలు, గిరిజన తండాలు ప్రజలను బట్టి విక్రమార్క ఈ పాదయాత్రలో కలిసి వారికి బాల కష్టం తెలుసుకోవడం విశేషం. డిప్యూటీ సీఎం తలపెట్టిన పాదయాత్రలో బాగా ప్రధానంగా నిధుల నియామకాల ఆత్మగౌరవం, స్వరాష్ట్ర సాధనలో ప్రాణాలను అర్పించిన అమరుల ఆశయాల గురించి అడుగడుగున ప్రజలు చర్చించడం, వారి నుంచి వచ్చిన సానుకూల స్పందన నిన్నటి శాసనసభ ఎన్నికల్లో ప్రస్ఫుటంగా కనిపించిన. గత ఏడాది డిసెంబర్లో జరిగిన సార్వత్రిక శాసనసభ ఎన్నికల్లో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగిన మొత్తం 36 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 26 చోట్ల ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ గెలుపుతో బట్టి విక్రమార్క పాదయాత్ర ఎంత కీలకంగా మారిందో చెప్పదోకో ఈ గణాంకాలు పెద్ద నిదర్శనం. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సీఎల్పీ నాయకుడిగా బట్టి విక్రమార్క అలవైన ప్రతి నిరుపేద కుటుంబానికి 2 గదుల ఇందిరమ్మ ఇండ్లు, పోడు భూముల అంశం, ధరణి సమస్యలు, పేదలకు ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ విస్తరణ సహా పలు అంశాలపై స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి అమలుకు చిత్తశుద్ధితో నేడు కృషి చేస్తున్నారు. ఏదేమైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు బట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలు సాధించి పెట్టిందన్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. బట్టన్న నిజంగా చాలా కష్టపడ్డాడు. బట్టన్న చేసినటువంటి పాదయాత్ర నిజంగా ఎంతోమంది జీవితాలను కూడా మార్చేసింది, ఎంతోమంది లైఫ్లను కూడా మార్చేసింది. ఏదైతే నిధుల నియామకాలు, ఏదైతే ఆరోగ్య విషయాలు ఉన్నాయో ఆ సమస్యలను కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కూడా ఆయన ఉన్నటువంటి నేపథ్యం ఉంది. బట్టన్న చేసిన కష్టము వృధా పోలేదనే ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం.